హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ మెన్ యూట్యూబ్ ఛానల్. మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చేసరికి 120 రూపాయలు 130 రూపాయలు వచ్చింది. అంత ఎగ్జాక్ట్గా లెక్కలేదు, అంతే 150 లోపే వచ్చింది. ఇక్కడ చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మహారాణిపేట జ్ఞానాపురం రైడ్ వచ్చిందనమాట. ఓలాలో 213 రూపాయలు చూపించింది. ఆల్రెడీ ఇక్కడ పికప్ లొకేషన్స్కి వచ్చేసాను. వాళ్ళేమో వెయిట్ చేయడం ఉంటారని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. మనమైతే రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయడం అయితే జరిగింది. డ్రాప్ చేసేసి కొంచెం ఆటో ముందు పార్కింగ్ చేద్దామని చెప్పి అలా ముందుకు వెళ్తున్నాం. ఆ ముందుని పెట్టేసి మళ్ళీ రైడ్స్ కోసం వెయిట్ చేద్దాం. ఇది గేట్ నెంబర్ 5 అనమాట. నేను 4లో దించాను వాళ్ళే, జ్ఞానాపురం సైడు. అలా ఆటోలన్నీ చిన్న చూడండి ఒకసారి. అందరూ ఓలా ఊబరే, ఇంకా నార్మల్ సర్వీస్ అందరూ వదిలేశారనమాట. ఈరోజు నేను వైజాగ్లో 3:30-4 మాత్రమే ఆన్లైన్ చేయగలను. ఎందుకంటే ఫోన్ వచ్చిందనమాట, ఇంటికి వెళ్ళాలి. ఇంటి దగ్గర మా తమ్ముడేమో డ్యూటీకి వెళ్తాడంట, గేదెలకి పాలు తీసేవాళ్ళలేరు. సో అందువల్ల నేను త్వరగా వెళ్ళాలనుకుంటున్నాను. ఈరోజు రావడం లేట్ అయిపోయింది, 10:30కి అలా వచ్చింది. సో ఈరోజు ఏంటంటే అంతగా అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు. 300, 400, 500 దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎంత వస్తుందో మనం సాయంత్రం మాట్లాడుకుందాం. ఇప్పుడు సాయంత్రం 4:30 అయిపోయింది. ఎందుకంటే నేను 3:50కి మురళీనగర్లో బయలుదేరాను అనమాట. అందువల్ల ఏంటంటే కొంచెం లేట్ అయిపోయింది. ఇప్పటి నుంచి నేను త్వరగా వెళ్ళాలి, ఎందుకంటే లేదంటే అది శీతాకాలం కాబట్టి త్వరగా చీకటి అయిపోద్ది. అందువల్ల ఏంటంటే ఫాస్ట్గా కొడుతున్నాను. సర్వీస్ అంటే నార్మల్గా ఎక్కిన వాళ్ళు ఎక్కుతున్నారు, అంతేగాని ఆఫీస్ ఎక్కడ ఎక్కించట్లేదు. నేనైతే దగ్గరలోకి వచ్చేసాను. ఇది నేను ఎప్పుడూ వెళ్ళే రూట్ కాకుండా వేరే రూట్లో వెళ్తున్నాను, షార్ట్కట్. కొంచెం రోడ్డు బాగోదు, కాకపోతే ఏంటంటే టైం అయిపోయింది కదా అని కొంచెం ఈ రూట్లో వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు కొంచెం మాన ఉన్నది, కానీ కొంచెం ముందుకు వెళ్ళేటప్పుడు రోడ్డు బాగోదు అనమాట. నేను రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను కదా, రైల్వే స్టేషన్ దగ్గర నుంచి నాకు సాగర్ నగర్ వచ్చింది. సాగర్ నగర్ నుంచి పిఎంపాలెం వెళ్ళాం. పిఎంపాలెం నుంచి మళ్ళీ కొత్తపాలెం వచ్చింది గోపాలపట్నం దగ్గర. మళ్ళీ గోపాలపట్నం నుంచి మురళీనగర్ వచ్చింది. సో మురళీనగర్ నుంచి నేను 350కి అలాగా అక్కడి నుంచి బయలుదేరాను అనమాట. సో ఏంటంటే అప్పుడప్పుడే కొంచెం రైడ్స్ బాగా వస్తాయి ఈరోజు. మనకు టైం లేనప్పుడు కొంచెం బాగా సహకరించాయి ఈరోజు. సో అందువల్ల ఏంటంటే నేను ఈరోజు కొంచెం ప్లస్లోనే ఉన్నాను, త్వరగా ఇంటికి వెళ్ళిపోయినా సరే. ఇప్పుడు అమౌంట్ ఎంత వచ్చింది అనేది సాయంత్రం మొత్తం కౌంట్ చేసి డీటెయిల్గా చెప్తాను ఈ వీడియో పూర్తిగా ఎండ్లోని. సో ఏంటంటే కొంచెం ఇబ్బందిగానే ఉన్నది అటు ఇటు తిరుగుతున్నప్పుడు. వీడియోని చూడడంతో పాటు సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్రజెంట్ 155 మంది ఉన్నారు. ఇంకా అలాగా ఒక సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెరిగితే, నా కంటెంట్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే ఇంకా మంచి కంటెంట్, ఇంకా బెటర్గా వీడియో క్వాలిటీ లేదంటే బెటర్గా పర్ఫామ్ చేయడానికైనా నేను ట్రై చేస్తాను. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అదే నేను కోరుకునేది మీ నుంచి. సో ఇప్పుడు టైము 5:25 అంత అయ్యింది. నేను కొంచెం దగ్గరలోకి వచ్చేసాను. ఇంకా 10 నిమిషాల్లో వెళ్ళిపోతున్నాను అనమాట మా కలంలోకి. వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ నీళ్ళు ఉన్నాయో లేవో అవన్నీ చూసుకొని వాటికి నీళ్ళు పెట్టారో లేదో కనుక్కొని అవన్నీ చేసుకునేటప్పటికి చీకటి పడిపోద్ది. సో ఆ వీడియో కూడా నేను తీస్తాను. కళలో అమ్మ అక్కడ ఉండడం వల్ల మొత్తం అంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు మేపుకొని వచ్చేసి ఇంటి దగ్గర అక్కడ కట్టేసి వెళ్ళిపోయింది కొంచెం టైం ఉన్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే మా అమ్మకి పాలు తీయడం రాదు కాబట్టి నేను రావాల్సి వచ్చింది. లేదంటే మా నాన్న తీసుకునేవాడు. మా నాన్నకి ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి తీయడానికి అవ్వలేదు. వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఒక చేతితో తీస్తున్నాను, లేదంటే 2 చేతులతో తీసేవాడిని. ఇది స్టార్టింగ్ 5 లీటర్స్ ఇచ్చేది, ఇప్పుడు మట్టుకు 3 వేస్తుంది. ఆటో దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇవి తీసి జాగ్రత్తగా లోపలెట్టాలి. ఇప్పుడు అమౌంట్ కౌంట్ చేద్దాం.
1 2 3 4 5 6 7 8 800. అందులో 200 ఆయిల్కి తీసేద్దాం. 100 రూపాయలు ఆటో మెయింటెనెన్స్ తీసేద్దాం. అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది? 8లో 3 తీసేస్తే 1 2 3 4 5 500 మనం తీసి ఇక్కడ పెడదాం. అండ్ నా అకౌంట్లో 400 ఉంది, అంటే 900. ఈరోజు బాగానే అయినట్టు, ఎందుకంటే నేను అక్కడ 4 కల్లా ఆన్లైన్ ఆఫ్ చేసేసి నేను నార్మల్ సర్వీస్ చేసుకొని వచ్చాను. నార్మల్ సర్వీస్ కొంచెం ఈరోజు బాగానే అయ్యింది. ఇటు నుంచి ఒక 120 రూపాయలు వచ్చినా, అటు నుంచి ఒక 250 అంత అయింది. అందువల్ల మనకు కవర్ అయింది. ఆయిల్ డబ్బులు అలాగ వచ్చేసి ఆన్లైన్ కూడా మనం వెళ్ళంటనే రైడ్స్ అయ్యి పడ్డాయి అనమాట. సో అందువల్ల కొంచెం బాగానే అయ్యింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈరోజుకి ఇంతే మన సంపాదన. మన అకౌంట్లో అయితే ఈ అమౌంట్ ఉంది, 443 రూపీస్.